పత్రికలు ఆ అంశాలు రైట్ చర్చలకు అందుబాటు చర్చలో పాల్గొన్నారు శ్రీ పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా పరిగి వరప్రసాద్ గారు, వైసీపీ నాయకులు, ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ నాయకులు, టీవీ రామారావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, జనసేన నుంచి. రైట్, ముఖ్యంగా కాపు ఓట్ల కోసం కసిగా వైసీపీ ఆట వేట మొదలుపెట్టిందా? గుంటూరులో మంత్రి రజనీ ఆఫీస్పై దాడి చేసింది ఎవరు? జగన్కు తిరుగుబాట్ల భయం పట్టుకుందా? షర్మిల రాకతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి? ఈ 4 అంశాల మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, పుల్లారావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం. రైట్, ఒక్కసారి షర్మిల రైట్, నిన్న కూడా మీరు ఒక 2 టీవీ ఛానల్లో పార్టిసిపేట్ చేశారు. షర్మిల రాకలో ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయని, షర్మిల రాక జగన్ శిబిరానికి భయం పట్టుకుందని ఈ వార్తలో ఎట్లా చూస్తారు మీరు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఆమె సీరియస్ గా వచ్చి పోటీ చేస్తుందా, ఊరుకునే కాస్మెటిక్ పోటీ అంటే ఫోర్స్ చేస్తున్నారు. ఫ్రాంక్ గా చెప్పుకోవాలి, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరదామని తెలంగాణ టైంలో చూస్తే రానివ్వలేదు, లోపల రానివ్వలేదు. వస్తే ఆంధ్రాకి వెళ్ళు, లేకపోతే ఇక్కడ లేదు, నీకు స్థలం లేదు, నీకు పాపులారిటీ లేదు అని స్పష్టంగా చెప్పారు, మర్యాదగా చెప్పారు. సో దాని తర్వాత అవి ఇక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళటం, ఏదో కర్ణాటక మా నాన్న ఇవన్నీ చెప్పారు, బాగానే ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏమిటంటే ఆ వాల్యూ రాజశేఖర రెడ్డి గారు కూతురా, మహాత్మా గాంధీ గారు కొడుక, రాజీవ్ గాంధీ కొడుక, వాల్యూ లేదు. ఒకసారి మనం ప్రజలు ఏదో వాళ్ళు బాల్ చూసేసి ఓట్లు వేస్తామంటే అయిపోయింది. ఆ స్టేజ్ వాళ్ళు ఉన్నప్పుడు వాల్యూ ఉన్నది అంతే. ఆమె స్వతహాగా తీసుకొచ్చేది టేబుల్ మీదకి ఒకటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరు, నేను మంచి క్యాన్వాసరు, బాగా తిరుగుతా, బాగా ధైర్యం ఉన్న వ్యక్తి. అది ఓపెన్గా అటాక్ చేస్తుందా ఆయన బ్రదర్? అంటే బ్రదర్ని అటాక్ చేస్తే ఆయన ఏదో కూలిపోతాడు, ఉన్నది పోతాడు అంటే ఒప్పుకోవట్లేదు. అటాక్ అంటే మంచి ఎంబారస్మెంట్ వస్తుంది ఆయన ప్రజల్లో. ఒక పెద్ద ఈ ఎలక్షన్లో ఒక ఎంటర్టైన్మెంటా, ఇంట్రెస్టా పాయింట్ వస్తాయి. ఆమె 1% పడిపోతుందా, 50-20 నేను దాంతో గెలసలేదు. బట్ ఇంట్రెస్ట్ అవుతుంది, సీరియస్ ఇంట్రెస్ట్. అవి సీరియస్గా క్యాన్వాస్ చేస్తే ప్రజలు కూడా అదే ఎదురు చూస్తారు. ఆమె ముందర కేర్ఫుల్గా ఉండి, ఆ సైడ్ కేర్ఫుల్గా ఉండి, ఎవరు తిట్టడం మొదలుపెట్టాక ఇంక ఎలక్షన్ వేడిలో ఇంక ఆగవు. అందువల్ల అది మనం చూసేది ఆమె వాల్యూ ఎంతవరకు. తర్వాత ఏదో ఓటర్స్ వచ్చేసి పారిపోయి వేసేసి అయ్యి ఉండదు, ఇంకా అది ఎంత మెమరీ. ఆమెకు ఇప్పుడు అర్థం ఏమవుతుంది అంటే, ఒక పేరున్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు లేవు. నేనంటే నా మిత్రుడు, కాంగ్రెస్ మిత్రులు అందరికీ కోపం వస్తుంది. 0%, 1% అంతే. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ కాంగ్రెస్ ఇంత పుంజుకుంది కదా, తెలంగాణ కాంగ్రెస్ ఇంత పుంజుకుంది. వైసీపీ మేము తెలంగాణ ఇచ్చాం, ఈ అమ్మ ఇచ్చారు, ఈ అక్క ఇచ్చింది, ఇవన్నీ చెప్పుకుని కొట్టారు, బాగానే ఉన్నాయి. ఇక్కడ క్షమార్పణ కోరి చెప్తారా? ఇవాళ ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆంధ్రాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ వచ్చి, నేను అన్ని ఛానల్స్లో చెప్పాను, క్షమార్పణ కోరాలి. అక్కడ మీకు బొకేస్ కావాలి, విగ్రహాలు కావాలి, ఎస్ ఇవ్వలేవు. ఇక్కడ క్షమార్పణ కోరాలి. వచ్చేసి ఏదో నీకు ఇది హోదా ఇచ్చేస్తాం, హోదా ఇచ్చామంటే గాడిదలు ఉన్నారా? 4 కోట్ల మంది ఆంధ్రాలు. ఆ వాల్యూ ఏంటి? చీలిపోయాం, అయిపోయింది, బ్యాంక్రప్సీ స్టేజ్లో ఉన్నాం. ప్రజలకు అర్థం అవట్లేదు, చిన్న రాష్ట్రం. సో షర్మిల ఎఫెక్టివ్నెస్ ఏంటంటే ఆమె క్యాంపెయిన్ మీద, ఆమె సీరియస్గా క్యాంపెయిన్ చేస్తుందా అంటే డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉండదు, టీడీపీకి జనసేనకు ఉంటాయి. తెలంగాణలో బీజేపీ పూర్తిగా కేసీఆర్ని అటాక్ చేసి వదిలేసాక కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇలా ఓడిపోతున్నాడు అని. సో షర్మిల ఇంపాక్ట్ అవి ఎలా క్యాన్వాస్ చేస్తుంది అది మాత్రం మనం ఎదురు చూస్తాం, అంతే. దాని మీద ఆధారపడి ఉంటాం. రైట్, అంటే వైసీపీ నుంచి, టీడీపీ నుంచి, తర్వాత జనసేన టికెట్ రాని అసంతృప్తులు ఉన్నారు కదా. ఇప్పటికే వైసీపీలో చాలా మంది అసంతృప్తులు, తిరుగుబాటు అంటున్నారు, రకరకాల చర్చ జరుగుతుంది కదా అంటున్నాను నేను. బాగా ఉన్నారు చాలా మంది. తప్పకుండా టీడీపీని, జనసేనని కాంటాక్ట్ చేశారు. మొన్న ఒక ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేశాడు, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కానీ వాళ్ళ వల్ల ఏదో ఈవెన్ చూసి వచ్చేస్తారు వైసీపీ నుంచి అంటే మాత్రం నేను బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు, పర్సనాలిటీస్ ఎలాంటివి అన్నీ మనకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్ని మనం ఎలాబరేట్ చేయలేము, అంత అట్రాక్టివ్గా ఉండదు. ఎవరైనా రిజైన్ చేస్తే తిన్నగా టీడీపీకో జనసేనకో వెళ్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్తారు? ఓట్లు తీసుకొచ్చి గెలిపించాలి కదా. అంత మనగాడు ఉంటే వాళ్ళే టికెట్ ఎదురు, ఫ్రాంక్గా చెప్తున్నాను.
అందువల్ల ఇది ఎలక్షన్ టైంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈవేళ. ఎలక్షన్ అవ్వేటప్పటికి 40 మంది తిరిగి వస్తారు. ఎవరు వస్తారంటే కొంతమంది మార్చేస్తారు, కొంతమంది తగ్గిపోతారు, కొంతమంది ఓడిపోతారు. అందువల్ల షర్మిల ఇంపాక్ట్ మెయిన్ థింగ్ ఏమిటంటే ఆమె ఎలా క్యాన్వాస్ చేస్తుంది అడుగు పెట్టిన రోజు నుంచి, ఆమె ఎంత సివియర్గా క్యాంపెయిన్ చేస్తుంది దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆమె ఏదో అది చూడాలి, అది చేస్తారా చేయరా ఏంటి మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రైట్. వైసీపీ నాయకులు వరప్రసాద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్.